హలో అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇక్కడ వర్ధన్ ఏం చేస్తున్నాడో తెలుసా? దొంగతనం చేస్తున్నాడనమాట. ఇది కందికాయల తోట. ఇటు సైడ్ రోడ్ సైడ్‌కైతే కొన్ని అందుతున్నాయి అని చెప్పి అందినేటైతే కోస్తున్నాడనమాట. ఇవి తిని చూసి చెప్తున్నాడనమాట. ఇవి మొత్తం లొట్టలున్నాయి. దీంట్లో లేవు, కొన్ని కొన్ని మాత్రమే గింజలున్నాయి అంటే, పర్లేదులే బుజ్జి ఉండేటివి పోయి తిందాంలే అనేసి అంటున్నాను. ఈ వీడియో గాని తోటలో చూసినారనుకోండి మమ్మల్ని అక్కడే కట్టేసి కొడతారు. అయినా కూడా సరే ధైర్యంగా ఈ వీడియో అయితే తీసుకుంటున్నాము. చిన్నప్పుడు మా నాన్న చదువుకోండి, చదువుకోకపోతే బర్రెలకు, పందులకు పోతారనేవాళ్ళు. సో, ఆ భయంతో అయినా కూడా సరే చదువుకోనికైతే పోతున్నా. చదువుకున్న తర్వాత కూడా బర్రెలు కాస్తానైతే అనుకోలేదనమాట. ఇంక బర్రెలు కూడా వదులుకొని పోతున్నాను. ఇంకా ఇవి మునగాకు, రేగి పండ్లకు కూడా మంచిగా అక్కడుంటే కోసుకొని వచ్చేసాము. అమ్మ వాళ్ళ సైడ్ ఏందంటే మునగ చెట్టు ఉందనుకోండి, మొత్తం కొమ్మలు అంటే ఏమి ఉండవనమాట. ఆకులతో కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఒకటుంటాయి. మా అత్త వాళ్ళ సైడ్ పెద్దగా మునగాకు తినరనమాట. అందుకని మంచిగా పచ్చగుంది చూసారా? ఇంకా అందుకని మునగాకు మంచిగా కోసుకొనైతే వస్తామనమాట. రాగి సంగటి మునగాకు కాంబినేషన్ బావుంటది గదా అని చెప్పి ఇక్కడ మునగాకైతే కోసుకుంటున్నాం. రేగి పండ్లు కూడా చాలా ఉన్నాయనమాట. అందుకనే రేగి పండ్లు కూడా కోసుకొనొచ్చాం. కానీ ఇప్పుడేంటంటే సంక్రాంతికి గదా మంచిగా పండ్లు, పచ్చివి అన్నీ వస్తొస్తాయి. ఇప్పుడేంటంటే ఓన్లీ పచ్చివి మాత్రం కొన్ని పండుగకి దొరేయి గాని కొన్ని ఉన్నాయి గదా! సో, అందుకని అవి అయితే తీసుకొనొచ్చానన్నమాట. మంచిగా రొయ్య తొక్కు ఎంచుకొని తింటే బావుంటది గదా తినడానికి. అందుకనే చిన్నప్పుడు ఏందంటే నానమ్మ వాళ్ళు మంచిగా రేగిపళ్ళు మూటలు మూటలు తీసుకొనొచ్చి దంచి రేగి వడలు చేసి 1 ఇయర్ పాటు మనకు నిల్వ చేసి పెడితే భలే ఉండే గదా! సో, ఇప్పుడు ఎవరికుందండి ఓపిక? ఎవరు తీసుకొనొచ్చారు చెప్పండి? సో, అందుకనే మేము ఆ పాత మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం కోసం మంచిగా రేగాయలలో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అంటే జీలకర్ర వేసుకొనైతే తిన్నామనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పుల్లగా, తియ్యగా బాగున్నాయనమాట. మీకు కూడా ఇలాగా చేసుకోవడం మంచిగా ఇష్టమా? సో, ఒకసారి ఇష్టమైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మీకు ఇలాంటివి ఇంకా మంచిగా చేసి మీ వీడియోస్ అయితే పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.